మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేసిన సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. యూరప్ వెళ్లే విమానాలు ఎక్కువగా దుబాయ్ మీదుగానే వెళ్లాల్సి ఉండడం, అక్కడ విమానాల రాకపోకలు నిలిపివేయడంతో షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఎప్పుడు ఏ ప్రాంతం మీద బాంబులు జారవిడుస్తారో తెలియని ఉద్రిక్త పరిస్థితుల నడుమ రిస్క్ తీసుకోవడానికి ఏ దర్శక నిర్మాత సిద్ధంగా లేరు. కానీ దర్శక శిఖరం రాజమౌళి మాత్రం మూడవ ప్రపంచ యుద్ధం మొదలైనా సరే వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. అంటార్కిటికా వరకు చేరుకోవడమే ఒక సాహసం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని సైతం లెక్క చేయకుండా జక్కన్న అండ్ కో షూటింగ్. అంటార్కిటికాలో యుద్ధం వచ్చే అవకాశం లేదా? అక్కడ షూటింగ్ అనుమతులు ఉండవు, కానీ రాజమౌళి. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేసిన సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కానీ దర్శక శిఖరం రాజమౌళి మాత్రం మూడవ ప్రపంచ యుద్ధం మొదలైనా సరే వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. మీ వారి మీది, నా వారు నాది అంటూ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధాన్ని సైతం లెక్క చేయకుండా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పక్కా ప్రణాళికతో జక్కన్న అండ్ కో షూటింగ్కి సిద్ధమవుతున్నారు. ఇటీవలే జార్జియాలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మహేష్ బాబు, రాజమౌళి బృందం దుబాయ్ మీదుగా కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షితంగా భారత్కు చేరుకున్నారు. దీంతో అంటార్కిటికా షెడ్యూల్ విషయంలోనూ రాజమౌళి ఇదే వ్యూహాన్ని రచిస్తున్నారు. అంటార్కిటికాకు చేరుకునేందుకు చాలా రకాల మార్గాలు ఉన్నాయి, కానీ రాజమౌళి ఆ మార్గంలో కాకుండా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగా తొలుత నేరుగా దక్షిణ అమెరికాకు వెళ్ళి అక్కడి నుంచి అంటార్కిటికా చేరుకొనున్నారు. మరి అంటార్కిటికాలో యుద్ధం వచ్చే అవకాశం లేదా అంటే అందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఎలాంటి యుద్ధ వాతావరణం లేదు. అందుకు కారణం అంటార్కిటికా ఒప్పందం. 1959లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం అంటార్కిటికాను కేవలం శాంతియుతమైన పనులకు, శాస్త్రీయ పరిశోధనలకు మాత్రమే యూజ్ చేయాలి. అక్కడ సైనిక కార్యకలాపాలపైన నిషేధం ఉంది. ఈ ఖండంలో ఎటువంటి సైనిక స్థావరాలను నిర్మించడం, ఆయుధాలను పరీక్షించడం లేదా సైనిక విన్యాసాలు చేయడం పూర్తిగా నిషేధం. ఏ ఒక్క దేశం కూడా అంటార్కిటికా మాదే అని సొంతం చేసుకోలేదు. ఇది ప్రపంచ దేశాల ఉమ్మడి ఆస్తిగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఖనిజాల కోసం తవ్వకాలు జరగడం కూడా నిషేధించబడ్డాయి. కేవలం పర్యాటకం, పరిశోధనలకు మాత్రమే అనుమతి ఉంటుంది. షూటింగ్ అనుమతులు కూడా ఉండవు. కానీ రాజమౌళి తన ఇన్ఫ్లుయెన్స్తో వారణాసి షూటింగ్ అనుమతులు సంపాదించారు. దీంతో రాజమౌళి అనుకో ఎలాంటి ఇబ్బంది లేకుండా వారణాసి షూటింగ్ చేసుకోవచ్చు. అక్కడి వరకు చేరడమే కాస్త సాహసంగా పరిగణించాలి. మహేష్ బాబు వారణాసి మూవీ షూటింగ్ ప్రస్తుతం అంటార్కిటికాలో రెడీ అవుతోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ఇది మూవీకే హైలైట్ అని సమాచారం. రీసెంట్గా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన హింట్తో వారణాసి నెక్స్ట్ షెడ్యూల్ అంటార్కిటికాలో జరగనున్నట్లు కన్ఫర్మ్ అయింది. ది బ్లాక్ మూవీ పైన ప్రశంసలు కురిపిస్తూ మహేష్ బాబు ట్వీట్ చేయగా, ప్రియాంక ఆయనకు థ్యాంక్స్ చెప్తూ త్వరలో అంటార్కిటికాలో కలుద్దామంటూ రిప్లై ఇచ్చారు. జార్జియా షెడ్యూల్ తర్వాత అంటార్కిటికాలో కీలక సీన్స్ షూట్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ మంచు కొండల్లో షూట్ చేశారట. ఈ ఫైట్ మూవీకే స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుందని చెప్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ అంటార్కిటికా మంచు కొండలను చూపించి హైప్ క్రియేట్ చేశారు. సృష్టి ఆవిర్భావం నుంచి వారణాసి నగరం పుట్టుక, రామాయణంలో ఓ ముఖ్య ఘట్టంతో పాటు ప్రపంచ యాత్ర చేసే ఓ సాహసికుడి కథగా వారణాసిని తెరకెక్కిస్తున్నారు. అన్ని కాలాలు, అన్ని యుగాలు కలిపి విజువల్ వండర్లాగా సిల్వర్ స్క్రీన్ పైన ఆవిష్కరించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 14 నెలల షూటింగ్ పూర్తయినట్టు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రియాంక చోప్రా. మరో 6 నెలల షూటింగ్ చేస్తే మూవీ కంప్లీట్ అవుతుందని అన్నారు. రామాయణం కీలక ఘట్టం సహా ఇతర సీన్స్ చిత్రీకరణ పూర్తయినట్టు తెలుస్తుండగా మిగిలిన సీన్లు కూడా త్వరగా పూర్తి చేసి విఎఫ్ఎక్స్ పనులు, ఇతర పనులపైన ఫోకస్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేశారట. ఒకవైపు మూవీ షూటింగ్ జరుగుతుండగానే మరోవైపు బిజినెస్ కూడా అంతే వేగంగానే జరుగుతున్నట్టు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఓటీటీ డీల్ కోసం బిగ్ కాంపిటీషన్ నెలకొనగా ఓవర్సీస్ హక్కుల కోసం దాదాపు 160 కోట్ల భారీ ఆఫర్ ప్రకటించినట్టు తెలుస్తోంది. అన్ని ఇండియన్ భాషలకు కలిపి ఈ రేంజ్ ధర పలకడం ఓ రికార్డు.
వారణాసి కోసం ఏడాది ముందు నుంచే మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రమోషన్స్ని స్టార్ట్ చేశారు. అవి పూర్తిగా మొదలు కాకముందే ఈ స్థాయిలో బిజినెస్ జరగడం విశేషం. ఇక రాబోయే రోజుల్లో థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ హక్కుల కోసం మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.